మార్నింగ్ ఫ్రెండ్స్, చూడండి నైట్ అన్నం మిగిలిపోతే ఇలా టమాటో రైస్ చేసుకోవచ్చు. కొద్దిగా నూనె వేసుకొని తిరువాత గింజలు, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇప్పుడు ఇది మెంతాకు ఫ్రెండ్స్, సన్న కట్ చేయకూడదా. మెంతాకు కోసుకొచ్చారు కూరకని, కానీ కూర ఈరోజు పప్పు రసం అన్నీ ఉన్నాయని చేయలేదు. చూడండి మెంతాకు బాగా వేగిపోయిన తర్వాత పసుపు కూడా వేసాను. ఉప్పు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. పెద్దదేవే టమోటాలు అరిగిపోతుందిలే, నేను తీసుకుంటుంది. అట్లా అందాజ తెలీదు, అన్నంలో ఉంది కదా. సాల్ట్ వేసాక ఇప్పుడు టమాటో వేసుకున్నాం ఫ్రెండ్స్. మెంతాకు బాగా ఉడికిపోయింది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు వేసాం కాబట్టి అవసరం ఉండకపోవచ్చు, కానీ కొద్దిగా కారం వేసుకున్నాం. ఇవి పెద్ద కారం లేని మిరపకాయలు. ఒక్కరో కారం పొడి కూడా వేయము. ఇదంతా బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మగ్గిపోయిన తర్వాత అన్నం వేసుకొని కలుపుకోవడమే. ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ రెడీ అయిపోతుంది. ఫ్లేవర్ అంతా మెంతాకుతోనే వస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర లేదు కదా, కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది. మనం పండించింది కూడా అయిపోయింది, కోసేసినాం అంతా. కొంచెం కారం లేదు, కారం కొంచెం, ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఒక చిక్క ధనియాల పొడి. కొత్తిమీర లేదు కాబట్టి కొంచెం ధనియాల పొడి ఆ టేస్టు తీసుకొస్తుంది టమాటో రైస్కు. గుడ్ మార్నింగ్ చిట్టల్లి. తాతకు పూలు కోసలేదే మనం ఈరోజు. ఇంకా కొద్దిగా మెత్తపడగానే కొంచెం పక్కకు తీసుకొని అన్నం వేసి కలిపేయడమే. కలుపుకో, ఇంక నువ్వు మెత్తపడతానే పోతా స్నానానికి టైం అయింది. ధనియాల పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, కారం పొడి, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, మెంతాకు. ఇవి టోటల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. తిరువాత గింజలు అంతే. ఫ్రెండ్స్ చూడండి, ఇందాక టమాటో రైస్ చెప్పాను కదా, ఇలా తయారైంది. కలిపేసరికి రాత్రి మిగిలిపోయిందంటే ఇలా కలుపుకోవచ్చు. దోశ ఒకటి, కొంచెం టమాటో రైస్. నువ్వేం తింటున్నావు? బస్సు ఏం తింటున్నావు? టమాటో రైసు. ఎట్లుండదు బస్సు టమాటో రైసు? ఓకే, నీకు ఎట్లుండదు? నువ్వు తిన్నావు కదా, ఎట్లుంది? సూపర్గా ఉంది. ఓకే.